Wonderful Holy Spirit. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు సంఘ పరిచర్య కోసము, సేవకుల కుటుంబం కోసము, సంఘ క్షేమము కోసము ఎంతగానో విజ్ఞాపన చేస్తున్న మా ఆత్మీయ కుటుంబము, దేవుని బిడ్డలు వారందరికీ, వారి కుటుంబానికి రాఫా రివైవల్ మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ని ఎంతో ప్రేమిస్తూ, ఆదరిస్తూ అనేక మందికి షేర్ చేస్తున్నారు. ఇంకనూ షేర్ చేయండి, లైక్ చేయండి. అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఇంకనూ బహుబలముగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. కొద్ది నిమిషాలు మనం బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. గత దినములలో దేవుడు అనేక సందేశాల ద్వారా అనేక మందితో మాట్లాడి అనేక మందిలో వారి జీవితాల్లో మేలులు చేసిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు. అటువంటి దేవుడు మనకు సహాయం చేస్తూ, మనల్ని ముందుగా నడిపిస్తూ, ఆయనకు కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఆయనను నిత్యము ఆరాధిస్తూ, ఆయన్ను సేవిస్తూ, మహిమపరుస్తూ ఉండే బిడ్డలుగా మనల్ని ఉంచినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి సందేశము, ఈనాటి అంశం ఏంటంటే నిజమైన శిష్యత్వము. నిజమైన శిష్యత్వము. మనం యేసుక్రీస్తు ప్రభువుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుతో శిష్యులుండేవారు. యేసుక్రీస్తు ప్రభువుతో శిష్యులు ఉండేవారు. ఆయన ఆయా వృత్తులు చేసుకునేవారు, ఆయా పనులు చేసుకునేవారిని దేవుడు వారి పనులు వదిలిపెట్టుకొని నాతో రావడానికి ఇష్టపడతావా, నా శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడతావా అని వారిని పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టి దేవునికి శిష్యులుగా, దేవునితో ఉండడానికి వారు వెళ్ళిపోయారు. ఈ సందేశము గత దినముల్లో మీకు తెలియజేశాను. శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి దేవునితో వెళ్ళారు. వారు చేసే పనులను, వారు చేసే వృత్తులను మార్గ మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయిన శిష్యులను మనం చూసాము. అదేవిధంగా దేవునికి వ్యతిరేకముగా దేవుణ్ణి మోసపరిచిన శిష్యులు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, అసలు శిష్యత్వము అంటే ఏమిటి? ఈనాటి అంశం ఏంటంటే నిజమైన శిష్యత్వము. నిజమైన శిష్యత్వము. దేవుని శిష్యులుగా ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? అసలు దేవుని కుమారులుగా ఉన్న మనము ఆయన శిష్యులుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఇంకను మనము ఏ విధంగా మారగలము? క్లుప్తంగా కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని చిత్తమైతే ఇదంతా మీకు వివరిస్తాను, లేకపోతే రెండవ భాగంలో మరలా వివరిస్తాను. దేవుని శిష్యులుగా
దేవుని శిష్యులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మత్తయి సువార్త 8వ అధ్యాయము 20 మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువుతారా? ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడికి వెళ్తే అక్కడికి శిష్యులు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. దేవుని శిష్యులుగా ఉండవలసిన వారి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుని వెంట వెళ్ళేవారుగా ఉండాలి. దేవుని శిష్యులకు ఉండవలసినది మొట్టమొదటి లక్షణము దేవుని వెంట వెళ్ళేవారుగా ఉండాలి. అంటే చాలా మందికి బహుశా అర్థము కాకపోవచ్చు. దేవుడు మనతో లేడు కదండి, దేవుడు మన పక్కన లేడు కదండి, మనం దేవునితో ఏ విధంగా వెళ్తాము అనే ఆలోచన రావచ్చు. కానీ దేవుని వెంట వెళ్ళేవారుగా మనం ఉండాలంటే దాని అర్థం ఏంటంటే మనము దేవునితో సహవాసం చేస్తూ ఆయన మన ముందు నడవాలా. మనము ఎక్కడికి వెళ్ళినా ఆయనతో మనం వెళ్ళేవారుగా ఉండాలా. మనము ఏ పని చేసినా కూడా, ఏది చేసినప్పటికీ, ఏది ప్రారంభించినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ ఆయన మన ముందు నడవాలా. మనము ఆయన వెంట వెళ్ళేవారుగా మనం ఉండాలా. ఇక్కడ శిష్యులు దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ శిష్యులు కొద్దిమంది దేవుణ్ణి ప్రేమించిన శిష్యులు, దేవుణ్ణి ఇష్టపూర్వకంగా దేవునికి సంతోషం పెట్టే శిష్యులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి సిలువకు అప్పగించిన శిష్యులున్నారు. నాకు తెలియదు ఈయనెవరో అని అబద్ధమాడే శిష్యులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఆ మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. నేటి క్రైస్తవ జీవితము ఒకసారి ఆలోచన చేస్తే ఈనాడు క్రైస్తవ విశ్వాసులు ఏ విధంగా ఉన్నారంటే దేవుని వెంట వెళ్ళేవారుగా లేరు. వారు ఆదివారము క్రైస్తవులు, లేకపోతే పండగ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. పైకి భక్తి గల వారిగా ఉంటున్నారు. వారి మనసు చెడ్డ హృదయాలతో ఉంటుంది. దేవుడు నీతో రావాలి, నువ్వు దేవునితో వెళ్ళాలి, దేవుడు నీ ముందు ప్రయాణించాలంటే ఉండాలి. నీ మనసు ఏ విధంగా ఉండాలి, నీ భక్తి ఏ విధంగా ఉండాలి, నువ్వు దేవుని శిష్యుడిగా ఉంటున్నావా లేదా ఆలోచన చేసుకుంటావా? ఒకసారి ఆలోచన చేసుకుంటావా? ఆలోచన చేసుకో. ఎందుకంటే భక్తులు చాలా మంది బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూసాం. వారు దేవునితో నడిచారు. ఆది కాండంలో మనం చూస్తే ఆనోకు దేవునితో నడిచాను. ఆనోకు ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడు. ఈ భక్తులు వారి జీవితము ఆషామాషి జీవితము కాదు. వారు సమర్పణ కలిగి వారి హృదయాలను సమర్పించుకుని, వారి కుటుంబాలను సమర్పించుకుని, అన్నీ వదిలిపెట్టుకుని దేవునితో ఉన్నారు, దేవునితో నడిచారు. ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. హానోకు చనిపోయినట్లు ఎక్కడ రాయబడలేదు. హానోకును దేవునితో తీసుకుపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో నడిచే బిడ్డలుగా ఉండాలా?
దేవుడు ఎవరింటిలో అయితే దేవుని శాశ్వత కృప ఉంటుందో, ఎవరింటిలో అయితే ప్రభువు అనుగ్రహం ఉంటుందో, ఎవరింటిలో అయితే యేసుక్రీస్తు ప్రభు ఉంటాడో వారి కుటుంబము అన్య జనులలో, ఈ లోక ప్రజలలో జ్యోతి వలె, నక్షత్రము వలె, ఒక వెలుగు వలె ఉంటుంది. గృహములోకి దేవుణ్ణి ఆహ్వానించరు, గృహములో దేవుడు ఉండడు, వారితో దేవుడు ఉండడు. ఈనాటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అక్కడ యేసుక్రీస్తు ప్రభుతో ఆయన శిష్యులు మనలో ఆయన ఎక్కడికి వెళితే అక్కడ నడిచారు, ఆయనతో ఉన్నారు. నిజమైన శిష్యులుగా ఉండాలంటే, నిజమైన శిష్యత్తులుగా మనం ఉండాలంటే, దేవుని శిష్యులుగా ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిది దేవుని వెంట వెళ్ళేవారుగా ఉండాలి. దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించామా? ఏదైనా దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నామా? మందిరాలకు వెళ్తామేమో, సన్నిధానంలో ఉంటాము, పాస్టర్ గారు ఆయన ప్రసంగం చెప్పుకుంటాడు, ఎవరైనా మారుతారేమో, నా వాక్యాన్ని విని దేవునిలోకి వస్తారేమో అని, మార్పు కలిగి జీవిస్తారని ఆయన గట్టిగా దేవుని వాక్యాన్ని ఆత్మ నడిపింపు ద్వారా బోధిస్తూ ఉంటాడు. వినే ప్రజలు లేరు, గ్రహించే ప్రజలు లేరు, దాన్ని ఆచరించే ప్రజలు లేరు, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను ఆచరించే వ్యక్తులు లేరు. లేకపోతే నీ జీవితంలో అవి లేకపోతే దేవునితో నువ్వు ఏ విధంగా నడవగలవు? దేవుడు నీతో ఏ విధంగా రాగలడు? మనం ఆయన వెంట వెళ్ళేవారుగా ఉన్నామా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఒక చిన్న కుమారుడు మన కుమారుడిని ఒకసారి ఆలోచన చేస్తే, పుట్టిన కుమారుడు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆలోచన చేస్తే, మనం తండ్రిగా తల్లిగా ఎక్కడికి వెళితే మనతో పాటు అక్కడికి మన చేతులను పట్టుకుని వస్తాడు. కానీ ఆ పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు నిన్ను నిర్మించుకున్నది, నిన్ను సృష్టించినది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావనా? దేవునికి అవమానకరంగా జీవిస్తావనా? దేవుణ్ణి దుఃఖపరుస్తానికి, దేవుని దుఃఖపరచడానికి అటువంటి జీవితం జీవిస్తావనా దేవుడు ఆశించేది? నీ తల్లిదండ్రులే ఆ విధంగా జీవిస్తే చాలా దుఃఖపడతారు, బాధపడతారు. పరలోకమందున్న తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు, నా కొరకు ఎంత దుఃఖపడుతున్నాడో ఆలోచన చేసావా? ఏనాడైనా, ఏ దినమైనా ఆలోచన చేసావా? దేవుడు నీతో రావాలంటే, దేవునితో నీవు నడవాలంటే నీ జీవితం ఏ విధంగా ఉండాలి? మార్పు కలిగి జీవించావా? మారు మనసు హృదయం ఉందా? భక్తుల మాదిరిగా పరిశుద్ధాత్మ అభిషేకంతో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుని మహిమను మనం చూపించగలుగుతున్నామా? దేవుని శక్తిని మనం చూపించగలుగుతున్నామా? ఈ లోక ప్రజలకు కానీ, నశించిపోతున్న ఆత్మలకు కానీ మనము చూపించలేకపోతున్నాం. ఎందుకంటే మనలో దేవుని ఆత్మ లేదు, దేవుని శక్తి లేదు, దేవుని మహిమ లేదు, ఆయనతో సహవాసం చేయట్లేదు. ఉదయకాలం నుండి అంత బిజీ బిజీ బిజీ. ఎవరి కొరకు నీ బిజీ? సమయాన్ని ఇవ్వలేని స్థితిలోకి వెళ్ళిపోయారు కొంతమంది క్రైస్తవ బిడ్డలు. సమయాన్ని ఇవ్వలేని స్థితిలోకి వెళ్ళిపోయారు, సమయాన్ని ఇవ్వలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుని కంటే నీకేది గొప్పదని ఆలోచన చేస్తున్నావు? దేవుని కంటే ఇల్లొక్కపు అలవాట్లు, ఇల్లొక్కపు ఆచారాలు, ఇల్లొక్కపు బంధుత్వాలు, వీటిని ప్రేమిస్తున్నావా? ఒక శిష్యుడిగా ఉండాలంటే, దేవుని కుమారుడిగా ఉండాలంటే ఎంత నమ్మకస్తుడిగా ఉండాలి? ఎంత పరిశుద్ధత, ఎంత పవిత్రత కలిగి నీతిమంతుడిగా ఉండాలి? ఈ దినమునైనా
ఈ దినమునైనా ఆలోచన చేయి కుమారుడా, కుమార్తె, నా ఆత్మీయ సహోదరులారా, ఆత్మీయ బిడ్డలారా. దేవుని శిష్యులుగా ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణము దేవుని వెంట వెళ్ళేవారుగా ఉండాలి. చాలా కన్నీటితో ఈ మాటలు చెప్తున్నాను, బాధతో ఈ మాటతో చెప్తున్నాను. దేవుని వెంట నడవడానికి ఎవరు ఇష్టపడట్లేదా? ఎందుకంటే నీ భక్తి సరి అయినది కాదు. దేవుడు నీతో నడవాలంటే నువ్వు దేవుణ్ణి సంపూర్ణమైన భక్తి చేస్తే దేవుడు నీతో ఉంటాడు. ఆయనతో నడవాలంటే నీ పవిత్రతను కాపాడుకోవాలి. ఆయనతో వెళ్ళాలంటే నీ పరిశుద్ధతను కాపాడుకోవాలా. ఆయనతో జీవించాలంటే సమర్పించుకోవాలా. ఆయన వెంబడి నడవాలంటే ఆయాసకరమైనవి, దుఃఖకరమైనవి వదిలిపెట్టుకోవాలా. ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డగా ఉండాలని ఆశపడితే సమర్పణ కలిగి జీవించు. ఒక తీర్మానం చేసుకో, ప్రభు అయిన యేసుక్రీస్తు వెంట నేను వెళతాను, దేవుని వెంట నేను వెళ్ళేవాడిగా ఉంటాను. ఆ స్థితిలోకి నువ్వు రావాలి. మారు మనసు పొంది, అయ్యగారు నేను 10 సంవత్సరాలు అయ్యిందండి. మారు మనసు పొంది నేను దేవుణ్ణి ఎరిగి 20 సంవత్సరాలు అయ్యిందండి. నేను దేవుణ్ణి ఎరిగి 30 సంవత్సరాలు అయ్యిందండి. దేనికి పనికొస్తుంది అది? నీ ఆత్మీయ స్థితి మారకపోతే, నువ్వు ఆత్మీయతలో అభివృద్ధి చెందకపోతే, దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉండకపోతే, దేవునితో ఇంటిమసిలోకి రాకపోతే, నీ ఎక్స్పీరియన్స్, నీ సీనియారిటీ దేనికి పనికొస్తుంది? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, శిశువు వలె ఉండొద్దు, పాలు తాగే బిడ్డ వలె ఉండొద్దు అని చెప్తున్నాడు. ఇంకను 30 సంవత్సరాలు అయినప్పటికీ, 20 సంవత్సరాలు అయినప్పటికీ, 10 సంవత్సరాలు అయినప్పటికీ పాలు తాగే బిడ్డలాగా ఉన్నదేమో జీవితము. నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మళ్ళీ పరిశీలించు. దేవునితో వెళ్ళే వారంగా ఉన్నామా మనము? అసలు ఆయనతో సహవాసం చేస్తున్నామా? ఆయనకు ప్రార్థన చేసే సమయమే లేదేమో. ఇంకా ఆయనతో మనం ఏం నడుస్తామేమో. నిజమైన శిష్యులు ఎవరంటే, నిజమైన శిష్యత్వం అంటే ఏంటంటే, నిజమైన దేవుని శిష్యులుగా ఉండాలంటే ఆయన వెంట వెళ్ళేవారుగా మనం ఉండాలి. ఒక సేవకుడు వచ్చి, బ్రదర్ మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దామంటే సమయాన్ని ఇవ్వలేదు. ఈరోజు ఈ ప్రార్థన ఉందంటే సమయాన్ని ఇవ్వలేరు. అలాగని 6 రోజులు కష్టపడి 7వ దినమున మందిరములో దేవునితో సహవాసం చేస్తే ఎంత సంతోషకరముగా ఉంటుంది నీ జీవితము. దేవుని వెంట వారుగా మనం ఉండాలి. దేవుని వెంట వెళ్ళే బిడ్డలుగా మనం ఉండకపోతే మన బ్రతుకులు వ్యర్థమని బైబిల్ గ్రంథం నుండి అనేక మంది హెచ్చరిస్తున్నారు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయనకు భక్తులుగా, ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, 18వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు నొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. మరి ఇక్కడ ఒక స్త్రీ చనిపోయినప్పుడు, అనారోగ్యంతో చనిపోయినప్పుడు
యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు ఆ అధికారి యేసుక్రీస్తు ప్రభునకు వచ్చినప్పుడు ఆ అధికారి మాటలకు ఎవరు కూడా ఎటువంటి ప్రతిస్పందన లేకుండా ఆయన చెప్పిన మాటలను విని ఆయనతో పాటు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళిరి. ఈ సందేశంలో మనం ఆలోచన చేయవలసినది ఏంటంటే, యేసుక్రీస్తు ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన శిష్యులు వెళ్ళారు. మన విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు మనతో ఉండాలా, దేవుని వెంట వెళ్ళే వ్యక్తులుగా మనం ఉండాలా, దేవుణ్ణి మనం వెంట పెట్టుకుని వెళ్ళే వ్యక్తులుగా ఉండాలా, ఆయనే మన ముందు నడవాలా. ఆయన మన ముందు నడిస్తే ఆయన మన మార్గాలన్నీ సరళము చేస్తే ఆయన చిత్తానుసారముగా మనం వెళ్ళే బిడ్డలుగా ఉండాలా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనం మనం చదువుకుందాం. గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ విశ్వాసులు, దేవుని కుమారులు, దేవుని శిష్యులుగా పిలువబడుతున్న ప్రజలు దైవ సేవకుల కొరకు, నశించిపోతున్న ఆత్మలను రక్షించటం కొరకు, వారు ఇంకను పాప జీవితంలో ఉన్న ప్రజలను రక్షించుట కొరకు ప్రార్థన చేయాలి. నిజమైన శిష్యుడు అంటే వారి జీవితము ఒక ప్రార్థన యుద్ధములా ఉంటుంది. వారి జీవితము పడిపోతున్న ప్రజలను రక్షించడానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి వారు నిత్యము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. దైవజనుల క్షేమము కొరకు, దైవజనులు సువార్త పరిచర్య విస్తరింప చేయుట కొరకు, నశించిపోతున్న ఆత్మలను రక్షించుట కొరకు నిజమైన శిష్యులు ప్రార్థన చేయాలి. కల్మషము లేకుండా ఆ సేవకుడు ఆ సంఘం అండి, ఈ సేవకుడు ఈ సంఘం అండి, ఈ సేవకుడు ఈ సంఘం అండి అని చెప్పుట కాదు. అనేక మంది సేవకులు ఒక ఉదాహరణ చెప్తారు. ఆ దినములలో ఒక సేవకుడు బహిరంగంగా మీటింగ్స్ పెడితే ఒక విశ్వాసి అయిన తల్లి ఆ మీటింగ్ రాకుండా మీటింగ్ వెనకాల కూర్చుని ఈ మీటింగ్ ద్వారా అనేక మంది విడుదల పొందుకోవాలా, అనేక మంది మార్పు కలిగి జీవించాలా, అనేక మందికి స్వస్థతలు జరగాలని ఎంతో ప్రార్థనతో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన వినిన దేవుడు అద్భుతంగా జరిగించాడు. అలనాడు సేవకులు, దేవుని బిడ్డలు ఆ విధంగా విజ్ఞాపన చేసేవారు. అలనాడు దేవుని బిడ్డలు, విశ్వాసులు నిజమైన శిష్యులుగా ఉంటూ పరిచారకుల కోసం, పరిచర్య చేసే బిడ్డల కోసం, సువార్థికుల కోసం, సేవకుల కోసము ఆ విధంగా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండేవారు. నిజమైన శిష్యులు, దేవుని ప్రేమను పొందిన బిడ్డలు, దేవునితో నడిచే బిడ్డలు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు. నిత్యము వారి జీవితంలో ప్రార్థనే, ఏది మొదలు పెట్టినా ప్రతి దానికి వారి జీవితము ప్రార్థనే. మన జీవితము ప్రార్థనతో ముడిపడి ఉండాలా. మన జీవితము ప్రార్థనతో ముడిపడి ఉండాలా. ప్రార్థన లేకుండా నేను క్రైస్తవుడనండి అని చెప్పుకొని దేవుని నామాన్ని దూషించొద్దు, దేవుని నామాన్ని అవమానపరచవద్దు.
ఎంతో మంది బిడ్డలు, క్రైస్తవ బిడ్డల కోసం నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవ బిడ్డలు దేవుని సన్నిధానికి వెళ్తారు, కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేని బిడ్డలుగా ఉన్నారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చనిపోయే దిశలో ఉన్నా కూడా, చనిపోయే ప్రాయంలో ఉన్నా కూడా దేవునికి విజ్ఞాపన చేయలేకపోతున్నారు. వారి భక్తి జీవితం ఆ విధంగా ఉంది. ఇదా భక్తి? ఇదా దేవుడికి మనం ఇచ్చేది కృతజ్ఞత అంటే? ఇదా క్రైస్తవునికి అత్యంత ప్రాముఖ్యమైనది? గత రాత్రి కాలంలో కూడా మీకు చెప్పాను, ప్రార్థనే 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 జీవితం అని చెప్పాను. అటువంటి ప్రార్థన ఇక్కడ కొత్త విస్తారమే, కానీ పనివారు కొద్దివారుగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకున్నని తన శిష్యులతో చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో, థ్యాంక్ యూ జీసస్, ఈ ప్రపంచమంతా కూడా అనేక మంది ప్రజలు, దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోలేని ప్రజలు, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు విడుదలిచ్చే దేవుడు, ఎవరు పాప బంధకాల కోసము చనిపోయాడు, ఎవరు లోక పాపమును మోసుకొని పోయి మానవుల కోసం చనిపోయాడు అని తెలుసుకోలేకపోతున్నారు. వారికి ఆ సత్యము గురించి చెప్పే ప్రజలు కరువైపోయారు. కొత్త విస్తారమే, కానీ కోసేవారు లేరు. కొత్త విస్తారముగా ఉంది, కానీ కోసే సేవకులు లేరు. సువార్తను ప్రకటించే సేవకులు లేరు. ప్రార్థన చేసే సేవకులు లేరు. బ్రతుకులు మార్చడానికి, కృంగిపోయి పడిపోయిన స్థితిలో ఉన్న ప్రజలకు విడుదలవ్వడానికి, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఈనాటి సేవకులు ఎంతో ఎంతో విజ్ఞాపన చేస్తున్నారు. ఇంకా సేవకులు లేవాలా, ప్రవక్తలు లేవాలా. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నీవు మారు మనసు పొందిన దినము నుండి నువ్వు చనిపోయే వరకు ఆ స్థితిలో ఉండొద్దు. నీవు ఎదుగుతున్న కొలది, నీ ఆత్మీయ జీవితాన్ని ఎదుగుతూ కొలది, నీవు దేవుని శిష్యుడిగా ఉంటూ సువార్తను ప్రకటిస్తూ అనేక మంది కోసము, అనేక మంది రక్షణార్థం కోసము నీ ప్రాణాన్నైనా బలిపెట్టు. గత రాత్రికాల సమయంలో మనం చూసాము, యేసుక్రీస్తు సిలువలో త్యాగం చేసి తన సహోదరుల కోసము, తన సహోదరుల కోసము ప్రాణం పెట్టాడు. మనకు ఒక విజ్ఞాపన చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. నీ సహోదరుని నిమిత్తము, నీ సహోదరుని క్షేమము నిమిత్తము, నీ సహోదరుని సంతోషము నిమిత్తము నువ్వు ప్రాణం పెట్టబద్దులై ఉన్నావా? అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. ఈ దినమున మనం ఆలోచన చేస్తే సంఘాలకు, సేవకులకు సహకరించడం అంటే ధన రూపంలో, ఆర్థిక రూపంలో కాదు నేను చెప్పేది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నిజమైన శిష్యుడు ఆశించేది ఏంటంటే వాని జీవితము ప్రార్థన జీవితము, వాని జీవితము దైవ గ్రంథాన్ని అనుసరిస్తూ నడుస్తుంది. అది నిజమైన శిష్యుడు. నిజమైన శిష్యత్వం అంటే, నిజమైన శిష్యుడికి ఉండవలసిన లక్షణం అది. దేవుడు నీలో ఉండాలా, దేవుడు నీతో నడవాలా, దేవునితో నువ్వు వెళ్ళే వ్యక్తిగా ఉండాలా. రెండవది ప్రార్థన. నీ జీవితమే ప్రార్థన. ఈ దైవ గ్రంథాన్ని అనుసరిస్తూ నడవాలా, ఈ దైవ గ్రంథాన్ని అనుసరిస్తూ నడవాలా. మూడవదిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చదువుదామా? థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. శిష్యుడు బాలుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, శిష్యుడు బోధకుని కంటే అధికుడి కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడి కాడు. శిష్యుడు తన బోధకుని వలన, దాసుడు తన యజమాను వలన ఉండిన చాలును. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని శిష్యులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, మరొక లక్షణం, శిష్యుడు బోధకుని కంటే గొప్పవాడు కాదని గ్రహించాలి.
నేను ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పట్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆత్మ నడిపింపుతో నడిపిస్తున్నాడు. కొద్దిమంది వ్యక్తులు కొంచెము జ్ఞానం రాగానే, కొంచెము బైబిల్లో పరిజ్ఞానం తెలుసుకోగానే ఆయనకన్నా నేనే ఎక్కువ చెప్పగలను, ఆయనకన్నా నేనే బోధించగలను, ఆయనకన్నా నేనే గొప్పగా ఉండగలను అని అనుకుని పతన వ్యవస్థలో పడిపోతున్నారు, పతనంలో దిగజారిపోతున్నారు, పతన వ్యవస్థకు వెళ్ళిపోతున్నారు. శిష్యుడు బోధకుడి కంటే ఎక్కువ కాదని గ్రహించాలి, గొప్పవాడు కాదని గ్రహించాలి. బోధకుడును సేవకుడును దేవుడు ఏర్పరచుకుంటాడు. తన ప్రణాళికను బట్టి, తన ఉచితమైన కృపను బట్టి దేవుడు ప్రత్యేకమైన జీవితంలోకి తీసుకుని వచ్చి ఏర్పరచుకుంటాడు బోధకులను, సేవకులను, ప్రవక్తలను. అంతేకాని మన స్వయం శక్తితో కానీ, మన ఆలోచనలతో కానీ, మన తెలివితో కానీ దేవుని పరిచర్య చేయలేం. మన శక్తి మీద ఆధారపడి, మన బలం మీద ఆధారపడి దేవుని పరిచర్య చేయలేము. ఒక వాక్యాన్ని చెప్పాలన్నా, ఒక వాక్యాన్ని పరిశీలించి ప్రజలకు వివరించాలన్నా దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే, దేవుడు మనకు తోడుగా లేకపోతే, తన వాక్కును మనకు రిలీజ్ చేయకపోతే మనము ఆ పుల్పేట మీద నిలబడి మన వాక్య సందేశాన్ని ఇవ్వలేం. శిష్యుడు బోధకుడు కంటే గొప్పవాడు కాదని గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఏ చోటకు వెళ్ళినా ఆయన శిష్యులు ఆయనతో పాటు వెళ్ళారు. నాలుగవదిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ జీసస్. మరి తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత ఇక్కడ ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ ఆ ఆజ్ఞ ఎవరినాలి? ఆ 12 మంది శిష్యులు విని ఆయన ఏం చెప్పాడో, ఆయన ఏం చేయమన్నాడో ఆ శిష్యులు ఆ విధంగా చేయాలి. వారు ఏం చేస్తున్నారో చూద్దాం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారు పట్టణంలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పట్టణాల్లో బోధించడానికి, ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి వెళ్ళమని శిష్యులకు చెప్పాడు. వారు వెంటనే వెళ్ళారు. ఇక్కడ ఈ 4వ అంశం ఏంటంటే, దేవుడి మాటను మనం పొందుకోవాలా, దేవుని ఆజ్ఞలను మనం పొందుకోవాలా, దేవుడు చెప్పిన మాటను మనం రిసీవ్ చేసుకోవాలా. దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను, ఆజ్ఞలను మనం రిసీవ్ చేసుకోవాలా. దేవుడు కొంతమందికి తలాంతులు ఇచ్చాడు, కొంతమంది సేవకులకు అనేక వరములు ఇచ్చాడు. స్వస్థత వరము, అనేక వరములు ఇచ్చాడు. విడుదల, స్వస్థతలు, భాషలు మాట్లాడే వరము, దేవుడు అనేక వరములు ఇచ్చాడు. కానీ దేవుని ఆజ్ఞను ఆ శిష్యులు దేవుని మాటను ఏ విధంగా అయితే పొందుకున్నారో, ఈనాడు ప్రజలు సేవకుల మాటను రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, సేవకుల మాటను వినలేకపోతున్నారు, ఈ బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలను నెరవేర్చలేకపోతున్నారు, దేవుని ఆజ్ఞలు నెరవేర్చలేకపోతున్నారు, దేవుని మాటలు వినలేకపోతున్నారు. సేవకుడు చెప్తున్నాడు, ఇది నీ కుటుంబంలో నీకు గొప్ప కార్యం చేస్తున్నాడు, నువ్వు రిసీవ్ చేసుకో అంటే మన హృదయము సరైనదిగా లేదు కనుక మన జీవితంలో ఆ కార్యము జరగట్లేదు.
మన జీవితము సమర్పణ కలిగి దేవుని కొరకు ఉన్నదన్న జీవితం అయితే, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడంటే, దేవుడు నీ జీవితంలో ఈ మేలు చేస్తాడంటే నువ్వు వెంటనే రిసీవ్ చేసుకో. దేవుడే నీ జీవితంలో కార్యం చేస్తాడు. శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు మాటను విని ఆ పట్టణంలో బోధించడానికి, ప్రకటించడానికి వెళ్ళారు. మనము దేవుని ఆజ్ఞలను పొందుకొని మన జీవితంలో అన్వయించుకుంటూ బ్రతకాల. మన జీవితంలో ఆజ్ఞలను నిరంతరము, ఆ ఆజ్ఞలను ఒక గేదెని ఆలోచన చేస్తే, గేదె కోసం మనం చూస్తే అది తిన్న మేతని అలాగా నమురుతూ ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథాన్ని కూడా దినదినము ధ్యానిస్తూ ఉండాలా. దేవుని ఆజ్ఞలను మనం పొందుకోవాలా. దేవుని శిష్యులుగా ఉండవలసిన లక్షణాలు 4 చెప్పాను. 5వది మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10-11 మనం చదువుకుందాం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళును. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడును. పక్షులు వచ్చి వాటిని మృంగివేసును. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడును. అక్కడ మన్ను లోతుగా ఉండినందున అవి వెంటనే మొలుచును, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవు గలవాడు విననుగాక అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానం చెప్తున్నప్పుడు అనేక మంది జన సమూహములు అక్కడ ఉన్నారు. ఆ జన సమూహంలో ఆ ప్రజలందరూ కూడా అక్కడ కూడి వచ్చినందున ఆ జనులందరి దరిన నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఈ ఉపమానం చెప్తున్నాడు ఆ ప్రజలందరికీ, ఆ జనులందరికీ ఉపమానం చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఆ ప్రజలందరిలో కొంతమంది వింటున్నారు, కొంతమంది వినట్లేదు, కొంతమంది గ్రహించలేకపోతున్నారు, కొంతమంది యేసు చెప్పిన మాటను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ ఉపమానాన్ని ఆయన చెప్తున్నాడు. అక్కడ ఆ ఉపమానం చెబుతూ ఎవరైతే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, ఎవరైతే వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరిస్తూ ప్రార్థన జీవితం వారి జీవితంలో ఉంటుందో, దేవునితో సహవాసంలో గడుపుతారో, వారు మంచి నేల పంట ఇచ్చే నేల ఏ విధంగా ఉంటుందో వారి జీవితము కూడా అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటారు, అనేక మందికి దీవెనకరముగా ఉంటారు. వారిని బట్టి అనేక మంది దీవించబడతారు. అబ్రహాము కోసం ఆలోచన చేసే అబ్రహాము అనేక మందికి తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాము ద్వారా అనేక మంది ఆశీర్వదించబడ్డారు. ఈ దినమున దేవుని వాక్యాన్ని గైకొని, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నడిస్తే 100 60 30 దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవుడు నమ్మకమైన దేవుడు, దేవుడు నమ్మకస్తుడు. నీవు నమ్మకముగా లేకపోయినప్పటికీ, దేవునికి నీవు నమ్మకముగా లేకపోయినప్పటికీ దేవుడు నమ్మకస్తుడు. నిన్ను విడిచిపెట్టట్లేదు. ఆయన శిష్యులుగా ఉండాలంటే ఈ 10వ వచనం 11వ వచనంలో మనం చూస్తే, తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావా అని ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. 5వ అంశం ఏంటంటే, పరలోక రాజ్య మర్మములు ప్రభువు దగ్గర నుండి వారు పొందుకోవాలని వారికి అర్థమయ్యే విధముగా ఒక ఉపమానం చెబుతున్నాడు ఆయన. ఆ జన సమూహములందరికీ అర్థం అవ్వాలి.
పరలోక రాజ్యములో ఆ మర్మములు, ఆ పరలోక రాజ్యములో ప్రభువు దగ్గర ఉండేవి ఏంటో అవన్నీ పొందుకోవాలి అని ఉపమాన రీతిగా ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రజలకు చెప్తున్నాడు. ఆ ప్రజలు అర్థం చేసుకుని, ఆ ప్రజలు ఎవరైతే దేవుని చూసి, దేవుని మాటలు ఇష్టపడి, దేవుని వాక్యాన్ని, ఆజ్ఞలను గైకొని దేవుని వైపు చూస్తారో వారందరూ దీవించబడతారు. వారు పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర ఏమి పొందుకోవాలో అవి పొందుకుంటారని చెప్తున్నారు. శిష్యులకు ఈ విషయాలు తెలుసు. పరలోక రాజ్యంలో ఏముంటుందో మీకు తెలుసు, కానీ ఆ ప్రజలకు తెలియదు కనుక వారికి నేను ఉపమాన రీతిలో చెప్తున్నానని శిష్యులకు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు. ఉపమాన రీతిగా చెప్పి ప్రజలు దేవుని వైపు ఆ పరలోక రాజ్యంలో ఉండాలి. పరలోక రాజ్యంలో మర్మములు ప్రభు దగ్గర నుండి పొందుకోవాలని యేసుక్రీస్తు ఆ జన సమూహములందరికీ ఉపమాన రీతిగా చెప్తున్నాడు. 6వ అంశాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనం మనం చూద్దాం. ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియచెప్పమనిరి. ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే ఈ అంశము అనేక మందికి తెలుసు. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎత్తునకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిరి. అనేక మంది ప్రజలు దేవుని దగ్గర నుండి, వాక్యము దేవుని సేవకుని దగ్గర నుండి వాక్యం చెబుతున్నది వినరు. ఈ 6వ అంశం ఏంటంటే, దేవుని సేవకుడు కానీ దేవుని దగ్గర నుండి వాక్యం వినగోరేవారుగా ఉండాలి. అది నిజమైన శిష్యత్వంలో, శిష్యుల్లో ఉండవలసిన లక్షణము. దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. వారు మాత్రమే దేవుడు వారికి ఆశీర్వాదాలిస్తాడు. దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని ఆజ్ఞలు గైకొనకుండా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తారు. ఈ ఉపమానం చూస్తే సంఘములలో అనేక మంది దేవుణ్ణి తెలుసుకున్న ప్రజలు 2 గుంపులుగా ఉంటారు. ఈ 2 గుంపుల్లో కూడా మరలా వేరే గుంపులు కూడా ఉంటాయి. మారు మనసు పొంది దేవుణ్ణి తెలుసుకున్న గుంపులో దేవునికి ఇష్టముగా, దేవుని భక్తులుగా జీవించే ప్రజలు కొంతమంది ఉంటారు. 2వ గుంపు వ్యతిరేకమైన గుంపు ఉంటుంది. దేవుని సేవకులను వ్యతిరేకపరిచేవారు, విశ్వాసులను క్రిటిసైజ్ చేసే వ్యక్తులు. అందుకని గోధుమల్లోని గురుగులను ఆ ఉపమానము మనం ఆలోచన చేస్తే, సంఘములను ఉద్దేశించి, విశ్వాసులను ఉద్దేశించి, విశ్వాసుల మధ్యలో తోడేళ్లు ఉంటాయి, విశ్వాసుల మధ్యలో గుంటనక్కలుంటాయి, విశ్వాసుల మధ్యలో చెడగొట్టే ప్రజలు ఉంటారు అని ఉపమాన రీతిగా చెబుతున్నాడు. ఏం చేయాలి? అవన్నీ పారద్రోలాలంటే ప్రార్థన ఉండాలని చెప్పాను. 2వ అంశము మరలా దేవుని వాక్యము నీ జీవితంలో ఉండాలి. ఆ వాక్యాన్ని వినే వ్యక్తి నీవు ఉంటే, ఆ వాక్యము వినే వ్యక్తిగా నీవు ఉంటే, ఆ వాక్యము చెప్పునని ఆచరించే వ్యక్తిగా ఉంటే, ఇటువంటి తోడేళ్లను, ఇటువంటి గుంటనక్కలను, ఇటువంటి పాడు చేసే గురుగులను, ఏదైనా సాతానును ఏదైనా మనము ప్రకిలించవచ్చు, తీసివేయవచ్చు. ఎన్ని సమస్యలు వచ్చినా, సాతాను ఎన్ని సమస్యలను మన జీవితంలోకి తెచ్చినా, ఎన్ని అవరోధాలు మన మీదకి వచ్చినా, ఎంతమంది శత్రువులు మన మీద పడినా, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుని వాక్యము నీకు తోడుగా ఉంటే, దేవుడు నీతో ఉంటే, దేవుని శిష్యుడిగా నీ ఉంటే, నిన్ను ఏది కూడా కదల్చలేదు. పేతురు భక్తుడు అంటాడు, బండ మీద కట్టిన ఇల్లులా ఉండాలి. బండ కదిలింపబడదు. ఇసుక అది వర్షానికి లేకపోతే వరదకు దేనికో కొట్టుకుపోతుందేమో, బండ
రాయి ఎప్పటికీ కదిలించబడదు. నీ జీవితము ఆ విధంగా ఉండాలి. నువ్వు తలగా ఉండాలి గాని తొకగా కాదు. దేవుని మాటలు చెబుతున్నాయి, దేవుని మాటలు చెబుతున్నాయి. దేవుని వాక్యము వినగోరే వారుగా ఉండాలి. నిజమైన శిష్యులు దేవుని వాక్యము వినగోరే వారుగా ఉండాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము. త్వరగా వెళ్దాం, సమయం ఎక్కువ అవుతుంది. త్వరగా చదువుకుందాం. 14వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఇక్కడ ఆ దోణెను 24వ వచనంలో చూస్తే, అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడుచుండెను. ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే కంగారు పడుతున్నారు. శిష్యులు భయపడుతున్నారు, తొందరపడుతున్నారు. నిజమైన విశ్వాసులు, నిజమైన శిష్యులు వారి జీవితంలో తొందరపాటుతనం ఉండకూడదు. తొందరపాటుతనం వలన, ఆ కంగారు వలన, గందరగోళం వలన మనము భయపడి లేనిపోని సమస్యలు తెచ్చుకుని మనము ఇరుకున పడిపోతాం. శిష్యులు కూడా ఆ విధంగానే కంగారు పడుతున్నారు. శిష్యులు కంగారు పడిపోయి అయ్యో ఏమైపోతామని చాలా భయపడుతున్నారు. వారి హృదయంలో, వారి ఎదురుగా, వారి ప్రక్కన యేసుక్రీస్తు ఉన్నాడని వారు ఎంతైనా ఆలోచన చేయలేదు. నేటి క్రైస్తవ జీవితం కూడా ఈ విధంగా ఉంది. నేటి విశ్వాసులు కూడా ఈ విధంగానే జీవిస్తున్నారు. సమస్య వచ్చినప్పుడు కృంగిపోతున్నావు. ఏదన్నా శోధన వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని నీకు గుర్తు రావట్లేదు. సంతోషం కలిగినప్పుడు దేవుడు ఉన్నాడని నీకు గుర్తు రావట్లేదు. దేవుని పక్కన పెట్టేస్తున్నారు. కొంతమంది, ఒక భక్తుడు అంటాడు, ఒక సేవకుడు అంటున్నాడు, ఆదివారము బైబిల్ తీసుకుని సెల్ఫ్లో జాగ్రత్తగా బంధిస్తున్నారంట. మరలా ఆదివారం అయిపోయిన తర్వాత మరలా బైబిల్ తీసే పనే లేదు. మరలా ఆదివారం రాగానే శుభ్రంగా తుడిసి మళ్ళీ మందిరానికి తీసుకొస్తున్నారంట. దేవుణ్ణి బంధించే, దేవుని గ్రంథాన్ని బంధించే బిడలుగా ఉన్నాం మనం. ఇంకా వివరణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు బంధిస్తున్నారు. దేవుడు వారితో సహాయం చేయకుండా, వారికి తోడు ఉండకుండా ఒక సెల్ఫ్లోనో ఒక బీరువాలోనో పెట్టి లాక్ చేసి దేవుణ్ణి బంధిస్తున్నారంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వాక్యము నిత్యము నీ జీవితంలో ఉండాలి. ఆ ప్రార్థన నిత్యము నీ జీవితం ఉండాలి. అప్పుడే నీవు నిజమైన శిష్యుడవు. నీలో తొందరపాటుతనం ఉంటే ఆ గందరగోళంలో లేనిపోని సమస్యలు తెచ్చుకుంటావు. నీలో తొందరపాటుతనం ఉంటే గందరగోళం అయిపోతుంది నీ జీవితం. నీకు దేవుడు తోడుగా ఉన్నాడని, దేవుడు నీతో ఉన్నాడని ఆలోచన చేసుకో, వివేచన చేసుకో. దేవుడు నీతో ఉండగా నీకు దిగులెందుకు? దేవుడు నీతో ఉండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నీతో ఉండగా ఏ సమస్యలు వచ్చినా దేవుని పాదాల చెంత పడి విజ్ఞాపన చేయి. ఇక్కడ శిష్యులు దేవుడు నాతో ఉన్నారు, యేసుక్రీస్తు నాతో ఉన్నాడని ఆలోచన చేయకుండా కంగారు పడిపోయి యేసుక్రీస్తు ప్రభుని మాటలు మాట్లాడుతున్నారు. మన జీవితము తొందరపాటుతనంతో లేనిపోని సమస్యలు తెచ్చుకునే బిడ్డలుగా మనం ఉండొద్దు. నిజమైన శిష్యులకు ఉండవలసిన లక్షణము తొందరపాటుతనము ఉండకూడదు. ఆ శిష్యులు కంగారు పడిపోయి లేనిపోని మాటలు పలుకుచు ఇబ్బంది పడ్డారు. తర్వాతి అంశము మత్తయి సువార్త 15వ అధ్యాయము 33వ వచనం మనం చూద్దాం. తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చినవి ఆయనతో అనిరి. ఇక్కడ యేసుక్రీస్తు అక్కడ మనం చూస్తే దేవుడు ఆ ప్రజలకి సందేశం ఇస్తున్నాడు. అప్పుడు
యేసుక్రీస్తు ఏమని అడుగుతాడంటే, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడిగినప్పుడు వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నావని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ప్రభువు మనతో ఉంటే, ప్రభువు మనతో ఉండగా మనకు ఏమీ కొదువ ఉండదు అని గ్రహించాలి. అంశంలో ప్రాముఖ్యమైనది, ప్రభువు మనతో ఉంటే, ప్రభువు మనతో ఉన్నాడు కనుక మనకు ఏమీ కొదువ ఉండదని గ్రహించాలి. అక్కడ జనసమూహం, ఆ ప్రజలు ఏమున్నాయని అడిగితే వారు 7 రొట్టెలు చిన్న చేపలు ఇచ్చారు. అక్కడున్న ప్రజలందరికీ ఆ 7 రొట్టెలు చేపలు సరిపోతాయా? ఆ 7 రొట్టెలు చేపలు వారందరి తినగా 7 గంపలు మిగిలినాయి అంట. దేవుడు నీ జీవితంలో ఉంటే, దేవుడు నీ కుటుంబ జీవితంలో ఉంటే మనకు ఏమీ కొదువ ఉండదని గ్రహించగలగాలి. ఆయన మనతో ఉన్నప్పుడు మనకు అన్ని కూడా సమకూర్చే దేవుడు. సృష్టిని సృష్టించినప్పుడు మానవులుగా మనము పనిచేస్తూ కష్టార్జితాన్ని అనుభవిస్తాము. మనతో పాటు పక్షులను, ప్రాణులను, అనేకమైన జీవరాశులను, అనేకమైన వాటిని దేవుడు సృష్టించాడు. వాటిని పోషించేది ఎవరు? వాటిని పోషించేది ఎవరు? ఏనాడైనా ప్రశ్న వేసుకున్నావా? పక్షులకు ఆహారం పెట్టేది దేవుడే, ఈ జీవరాశులకు పోషించేది దేవుడే. దేవుడు ఏ విధంగా పోషిస్తున్నాడు? దేవుడు తెచ్చి పెడుతున్నారా అనే ఆలోచన కలుగుతుందేమో. దేవుడు ఒక చేపను సృష్టించాడనుకో, ఆ చేప నీటిలో ఉంటూ అది ఏది తినాలో దేవుడు దానికి సమకూర్చాడు. ఒక పక్షి లేకపోతే మనం ఏది తీసుకున్నా, ఏది తినాలో అది వాటికి అందుబాటులో దేవుడు ఉంచాడు. అవి పని చేసుకుని వాటిని సంపాదించుకోవు. అవి ఏదో కష్టపడవు, లేకపోతే ఏదో వాటిని సంపాదించుకోవు. ఆ ప్రాణులను ఏ విధంగా అయితే సంరక్షిస్తూ ప్రోక్షణిస్తున్నాడో దేవుడు, ఆ ప్రాణులకి ఏ విధంగా అయితే బ్రతకడానికి ప్రోక్షణిస్తున్నాడో, తను నిర్మించిన కుమారులుగా, తను నిర్మించిన బిడ్డలుగా ఉన్న మనము దేవుడే సమస్తాన్ని మన కొదువు లేకుండా ఆయన ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? ఆయన శిష్యులుగా పిలువబడిన వారికి, ఆయన్ను నమ్మకస్తులుగా ఉన్న వారికి, ఆయన్ని యథార్థంగా భక్తిపూర్వకంగా ఆయనతో ఉన్న వారికి, ఆయన్ను నడిచే వారికి దేవుడు కొదువ లేకుండా ఇస్తాడు. కొదువ లేకుండా ఇస్తాడు. ఎందుకు క్రైస్తవ ప్రజల్లో ఇవి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు? ఎందుకు క్రైస్తవ ప్రజలు ఇవి పొందుకోలేకపోతున్నారంటే వారి భక్తి సరి అయినది కాదు. వారు దేవునితో ఉండలేకపోతున్నారు. దేవుడు వారి హృదయంలో ఉండలేకపోతున్నాడు. దేవుడిని వారి హృదయంలో ఉంచలేకపోతున్నారు. ఈ శరీరాన్ని దేవుని కొరకు కాకుండా, ఈ మనస్సును, ఈ హృదయాన్ని దేవుని కొరకు కాకుండా చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు చేయడానికి ఇష్టపడుతున్నారు కనుక దేవుడు వారి హృదయంలో ఉండలేకపోతున్నాడు. శాశ్వత హృదయాన్ని ఆయనకి ఇవ్వలేకపోతున్నారు. ఈ హృదయము ఆయన కొరకు ప్రతిష్ఠించలేకపోతున్నారు. ప్రభువు మనతో ఉండగా కొద్దివేమీ ఉండదని మనము గ్రహించాలి. ప్రభువు మనతో ఉండగా కొద్దివేమీ ఉండదని గ్రహించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. 16వ అధ్యాయము 24వ వచనము.
అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ తన శిష్యులను చూసి ఈ మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకి ఈ మాట చెప్తున్నాడు. ఈ లోక ప్రజలకు, దేవుని బిడ్డలకు ఏం చెప్తున్నాడంటే, నా శిష్యుడిగా ఉండాలంటే, నా శిష్యుడిగా ఉండాలంటే, నా కుమారుడిగా ఉండాలంటే, నా బిడ్డగా ఉండాలంటే తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలెను. తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే పరీక్షించుకొని, సరి చేసుకుని, పరిశుద్ధపరచుకుని, పవిత్రపరచుకుని, నీతిమంతుడిగా ఉంటూ పాప జీవితాన్ని వదిలిపెట్టుకుని దేవుని కొరకు దేవుని కాడిని మోసే, నీ కాడిని మోసే బిడ్డగా ఉండాలి. సిలువకు సాక్షిగా ఉండాలా, దేవునికి సాక్షిగా ఉండాలా, దేవునికి సాక్షిగా ఉండాలి. తనను తాను ఉపేక్షించుకుని ప్రభువుని వెంబడించాలి. నీతిమంతుడిగా ఉండాలా, పరిశుద్ధతగా ఉండాలా. తన ప్రాణమును రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని తగ్గించుకొను. సెల్ఫ్, మన కోసం, మన స్వార్థం కోసం క్రైస్తవ సంఘాల్లో, దేవుని బిడ్డల్లో ఆలోచన ఉంటుందేమో, మన కుటుంబం బాగుపడాలా, మనమే బాగుపడాలని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన కోసము ఎవరైతే ప్రాణం పెడతారో, తన కోసము ఎవరైతే నిందలు అనుభవిస్తారో, తన కోసము ఎవరైతే త్యాగము చేస్తారో వారికి గొప్ప బహుమానము, గొప్ప కిరీటము, వారికి ప్రాణాలను దక్కించుకుంటారు, వారి ప్రాణము దక్కించుకుంటారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఆయన బాప్తిసమిచ్చు యోహాను గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నది ఆ శిష్యులు గ్రహిస్తున్నారు. ప్రభువు చెప్పినది మనం గ్రహించాలి. దేవుని సేవకులు మన క్షేమం కొరకే చెబుతారు. దేవుని సన్నిధానంలో, దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారని గ్రహించాలి. ఆ ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు, ప్రభువు చెప్పినది మనం గ్రహించాలని నిజమైన శిష్యులు ఉండే లక్షణం. అది నిజమైన శిష్యులకు ఉండే లక్షణము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనము, ప్రభువు చెప్పినట్లు చేయాలి, సొంత ఆలోచనలు ఉండకూడదు. దేవుని చిత్తము చేసే బిడ్డలుగా ఉండాలి, దేవుని చిత్తము నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. ప్రభువు ఆజ్ఞలు దేవుని వాక్యానుసారముగా, దేవుని ప్రార్థనాసారముగా, దేవుని చిత్తానుసారముగా మనము ప్రభువు చెప్పినట్లు చేయాలి. సొంత ఆలోచనలు కానీ, లోక ప్రజల ఆలోచనలు కానీ, అప్పుడే మందిరాలకు వస్తూ వారు చెప్పిన ఆలోచనలను చేయకూడదు. ప్రభువు చెప్పినట్లు మనము చేయాలి. సొంత ఆలోచనలు మనకు ఉండకూడదు. నిజమైన శిష్యులకు ఉండవలసినది ప్రభువు చెప్పినట్లు మాత్రమే చేయాలి. సొంత ఆలోచనలను బట్టి చేయకూడదు. 26వ అధ్యాయము 19 కూడా మనము చూడవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 19వ వచనంలో మనం చూడవచ్చు. అదేవిధంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, శిష్యులు చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టు జరిగిన దాన్ని చేయట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుగా కానీ చెప్పిన ఎడల అలాగూ జరిగినని మీతో నిశ్చయముగా చెప్పాను. ఇక్కడ విశ్వాసము కలిగి సందేహపడకూడదు, విశ్వాసము కలిగి సందేహపడకుండా ఉండాలి. 21వ వచనంలో ఉన్నది, అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడలా. నిజమైన శిష్యులు, దేవుని శిష్యులకు ఉండవలసిన లక్షణము మనం విశ్వాసము కలిగి జీవించాలి.
ఇది అవుతుందా లేదని సందేహపడితే జరగదు. ఈ పని జరుగుతుందా లేదని సందేహపడితే జరగదు. విశ్వాసము కలిగి సందేహపడకుండా ఉండాలి. విశ్వాసము కలిగి సందేహపడకుండా ఉండాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 20 నుంచి 26వ వచనంలో మనం చూస్తే, మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఆ వచనాల్లో రాయబడి ఉంటుంది, దేవునితో మనం సహవాసం చేసే బిడ్డలుగా ఉండాలి. చివరిగా నిజమైన శిష్యత్వము, దేవుని శిష్యులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే మెలకువగా ఉండాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 40వ వచనము. దేవుని శిష్యులుగా ఉండవలసిన లక్షణాలు మనం చూసాము. నిజమైన శిష్యులుగా ఉంటారు. ఏ విధంగా ఉంటారంటే దేవుని వెంట వెళ్ళే వారుగా ఉంటారు. వారు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉంటారు. పరిచయుల కోసం, పరిచారకుల కోసం, సేవకుల కోసం, సువార్థికుల కోసం, నశించిపోతున్న ఆత్మను రక్షించుట కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉంటారు. దేవుని ఆజ్ఞలు పొందుకుంటారు. పరలోక రాజ్య మర్మములు ప్రభు దగ్గర నుండి వారు పొందుకుంటారు. వాక్యం వినే వ్యక్తులుగా ఉంటారు. తొందరపాటుతనం ఉండని వ్యక్తులుగా ఉంటారు. ప్రభు ఉంటే మనకు కొద్దివేమీ ఉండదని ధైర్యంగా ఉంటారు. దేవుని దగ్గర నుండి వాక్యాన్ని పొందుకుని వారి జీవితము మేలుకరముగా ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తూ మెలుగు కలిగి వారు జీవిస్తారు. ఒక తీర్మానం చేసుకోండి, దేవుని శిష్యులుగా ఉండడానికి, దేవుని నిజమైన బిడ్డలుగా ఉండడానికి, దేవుని కుమారుగా ఉండడానికి ఒక తీర్మానం చేసుకోండి. నిజమైన శిష్యులుగా మనం ఉండాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఇంకా 2వ భాగంలో 3వ భాగంలో మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నేను చెప్పాలనుకున్నది సమయం ఎక్కువైనది కనుక కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను. మరలా 2వ భాగంలో 3వ భాగంలో దేవుని చిత్తమైతే మీకు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకోండి. యేసయ్యా నేను మీ వెంట వెళ్తానయ్యా, మీ వెంట వస్తానయ్యా, మీరు నాతో ఉండండి అయ్యా. ప్రార్థన చేసుకుందాం.